కృష్ణమణి గారు మీరు చెప్తున్నారు పార్టీ లైన్ ప్రకారం వెళ్తారు, పార్టీ ఏది ఆదేశిస్తే అదే చేస్తానని. ఎందుకంటే ముఖ్యమంత్రి చాలా సర్వేలు తెప్పించుకుంటారు. ఎందుకంటే నాగార్జున సాగర్లో కూడా చాలా మంది పేర్లు రావడం జరిగింది. చిన్నపరెడ్డి అని, కోటిరెడ్డి అని అందరి పేర్లు వచ్చినప్పటికీ తను ఒక సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నారు. భగత్ అయితేనే గెలుస్తాడని చెప్పి పిలిచి మరీ టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే చాలా సందర్భాల్లో కూడా అలా మనం చూడడం జరిగింది. మీకున్న అక్కడున్న హుజూరాబాద్లో సంబంధాలు, అదే మీ ఉద్యమ నేతగా ఇవన్నీ చూసినప్పుడైతే ఖచ్చితంగా అయితే మిమ్మల్ని పిలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. అలాంటి సందర్భంలో మీరు పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే అనివార్యంగా కనిపిస్తుంది. చూద్దాం సార్, అదే మా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు కదా. వారు ఎందుకంటే 2009లోనే రాజశేఖర రెడ్డి గారు ఒక బీసీ మీద మరొక బీసీ ఉంటే బాగుంటుంది అనేటువంటి క్యాలిక్యులేషన్లో పెట్టారు. ఆనాడు జరిగినటువంటి ఎన్నికల్లో సిట్టింగ్ మినిస్టర్స్గా అటు జీవన్ రెడ్డి గారు ఓడిపోయారు, రత్నాకర్ రావు గారు ఓడిపోయారు. సిరిసిల్లలో పద్మశాలి అమ్మాయిని పెడితేనే బాగుంటుందని చెప్పి తెలుగుదేశంలో ఉన్న గుడ్ల మంజులను తీసుకొచ్చి పార్టీలో కలుపుకొని పెడితే వారికి డిపాజిట్ రాలే. కరీంనగర్లో వెల్మ సామాజిక వర్గానికి సంబంధించిన చెల్మడ లక్ష్మీనరసింహరావుని పెడితే వారు చిత్తుగా ఓడిపోయారు. చొప్పదండిలో ఓడిపోయారు. రాజకీయాల కొత్త, వీడు చిన్న కులస్తుడు, పైసలు లేవు, రాజకీయ నేపథ్యం లేదు. ఈ హుజరాబాద్లో ఇంత పెద్ద ఆధిపత్య సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో రాజకీయాలకు సంబంధం లేని కృష్ణమోహన్ పెడితే ఏమాత్రం గెలవడని చెప్పి అందరూ చెప్పారు. జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 11 వేరు, నాదొకటి వేరు. ఆయన రాజశేఖర రెడ్డి గారు అంచనా వేసి బీసీ మీద బీసీ పెడితేనే మంచి టఫ్ ఇస్తాడని చెప్పి నన్ను పెట్టారు. నాకు ఆధిపత్య సామాజిక వర్గం ఏదైతే అక్కడ ఉందో వాళ్ళందరూ కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఒంటరిగా బీసీ సంఘాలను పట్టుకొని, నాకున్న మిత్రులను పట్టుకొని, నా ఆత్మీయులతో వీరోచితంగా పోరాటం చేసిన. కేవలం 13-14 వేలతో నేను ఓడిపోయాను. అందువలన అంచనాలు వేసేటటువంటి పద్ధతుల్లో 2009లోనే ఆ విధమైన అంచనా వేస్తే, సర్వజ్ఞుడు, అధ్యయనశీలి, సమాజం మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వాడు, తర్వాత ఆయన ఒక ప్రయోగశాల ముఖ్యమంత్రి గారు. ఇక్కడ వాణిదేవి గారిని పెట్టి గెలిపించారు, ఆడ భగత్ని పెట్టి గెలిపించాడు. అట్లా ఆ విధంగా అక్కడ ఆనాడు బాల్క సుమన్ పెట్టి గెలిపించాడు. వివేక్ గారికి టికెట్ ఇవ్వకుండా తీసేసి బాల్క సుమన్ గెలిపించాడు. మన నేతగాని వెంకటేష్ని గెలిపించాడు. ఇక్కడ మహబూబ్ నగర్లో ఇక్కడ నామా నాగేశ్వరరావు, బలమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవ్వకుండా నామా నాగేశ్వరరావు గారిని గెలిపించాడు. అంటే ఆ విధమైన ప్రయోగాలు చేయడంలో, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వారు ఒక అందవేసిన చెయ్యి వారికి ఉంది. కాబట్టి వారు సముచితమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కార్యకర్త మేమందరం కట్టుబడి ఉంటాం. వారి నిర్ణయమే మాకు శిరోధార్యం. నేను బీసీ కమిషన్ చైర్మన్ అవుతా అనుకున్నాను. నా ఆనాడు పార్టీలో జాయిన్ అయిన సందర్భంలో కూడా నువ్వు బీసీ కమిషన్ చైర్మన్గా పెడతా ఉన్నావు. తర్వాత దానికి జడ్జి ఉంటాడు కదా చైర్మన్ అంటే, ఆ యాక్ట్ను అమెండ్ చేసి సోషల్ సైంటిస్ట్ని పెట్టవచ్చని యాక్ట్ను కూడా అమెండ్ చేశారు. అమెండ్ చేసిన తర్వాత నేనే చైర్మన్ అనుకుంటా కదా. ముఖ్యమంత్రి గారు ఓ నిర్ణయం తీసుకున్నాడు. నాకు భవిష్యత్తులో మరొక కొన్ని అవకాశాలు ఇవ్వాలనుకున్నాడు. ఏంటో ముందు అయితే ఈ అవకాశం ఇద్దాం, దీని తర్వాత ఉజ్వలమైన భవిష్యత్తు ఇద్దాం, ఈ నాకనే అనుకున్నాడు, ఈ పిల్లానికి ఇద్దాం అనుకున్నాడు కావచ్చు. ఇవాళ నాకు భగవంతుడు ఒక అవకాశం ఇస్తే ఇవ్వవచ్చు. ఆనాడు మెంబర్గా చేయమంటే కూడా చేసిన. ఎందుకు చేయమని? నాకు సీనియర్, నేను అప్పటికే ఉమ్మడి రాష్ట్రం 2 సార్లు మెంబర్ను, మన తెలంగాణలో మెంబర్ అయింది. కానీ తొలి ముఖ్యమంత్రి గారితో, ఉద్యమ నేతతో, తెలంగాణ సాధించినటువంటి పెద్ద ఆయనతో కలిసి పనిచేసే ఒక అదృష్టం, అవకాశం వస్తుంది కదా నాకు. వారి నిర్ణయమే శిరోధార్యంగా నేను పనిచేద్దాం అనుకున్నా. నేనేం మాట్లాడలే. మీ నిర్ణయమే శిరోధార్యం అన్నా. నాకు ఇంకా వైస్ చైర్మన్ ఇస్తే కృష్ణమోహన్ అంటే కూడా నేను ఒక్కనాడు పోయి, సార్ నాకు వైస్ చైర్మన్ అన్నారు కదా, మీరు ఎందుకు ఇవ్వాలని అడగలే. సార్కు తెలియదా? సార్కి ఎవరికి ఏం చేయాలో అన్నీ తెలుసు. ఇప్పుడు కూడా రేపు ఏం చేయాలో అదే చేస్తాడు. హుజరాబాద్ ఎవరు గుమ్మిగూడినా ఏ పేరు వినబడుతుందనే దేశం అంతా తెలుసు. రేపు పత్రికలు కూడా రాస్తే కదా. ఇప్పుడు మీరు V3 మీరు మన సర్వే చేస్తే కదా ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, నాకైతే మీరు వచ్చేది కూడా తెలియదు కదా. ఇప్పుడు మీరు వస్తారు, మేము మాట్లాడతాం, నాకేం తెలుసు. నేను అసలు ఈ ఎపిసోడ్లో నేను ఏం మాట్లాడద్దు అనుకున్నా. పార్టీ ఆదేశించి నువ్వు బాబు నువ్వైనా మాట్లాడంటే అనుకున్నా. కానీ నేను అనవసరంగా నాకు చెప్పని పని ఎందుకు చేయాలనుకుంటాను. ఎందుకంటే ఆదేశాలను కోసం ఎదురు చూసేవాడిని నేను. మీరు వచ్చిండ్రు, మీకు ఏదో తెలిసింది, మీరు అడిగినరు.